Now the time is 1:19 అంటే 1:20 అవుతుంది. And we have to reach our destination by 3:28. 3:30 అంటే అప్రాక్స్ ఒక 4 అవుతుంది అనుకుంటున్నాము. ఎస్. And we have to cross the borders తెలంగాణ టు మహారాష్ట్ర. అసలే ఎండలు ఘోరంగా ఉన్నాయి. మొత్తం చుట్టుపక్కల ఎడరలాగా ఉంది. పొలాలే అనుకుంటా అవన్నీ. పొలాలు కాకపోతే తీసుకుంటున్నారు పొలాలు. మళ్ళీ చేతికి వచ్చినట్టుగా తీసినట్టుగా. ఓ గాలి అయితే డిజాస్టర్ వస్తుంది, కొట్టేస్తుంది గాలి మొత్తం. అందులో ఎండ, వామ్మో వాయ్యో వారయ్యో. మళ్ళీ ఎట్లుంటున్నారా నాయన బాబోయ్. ఓ హై అన్ని హిందీలకు మారిపోయింది. 100 మా బాబోయ్. ఒకసారి హెచ్పి పెట్రోల్ బంక్ చూద్దాం. ఓ ఇక్కడ కూడా బంద్. దేర్ ఆల్సో నో ఫ్యూయల్. ఓ మై గాడ్ షట్. కొంచెం జ్యూస్ అవుతాం రా. పోతాను ఇప్పుడు అన్న తిన్నా కానీ ఇప్పుడు దాకా వస్తాను జ్యూస్. మా బాబోయ్ ఏ గ్లాస్. అబ్బా అన్న బతికిచ్చిన ఒక గ్లాస్ జ్యూస్ ఇచ్చి 10 రూపాయలేనంట. మన 25 30 10 రూపాయలే. ఈ ఎండలు మాత్రం ఘోరంగా కొడతాను. కనీసం పావు గంట 4 గంటకు కంపల్సరీ ఆగి జ్యూస్ తాగండి. నచ్చటట్లేదు ఎవరం. మా బాబోయ్ ఏమేండా ఏమేండా ఏమేండా. ఆడేవాడు మహారాష్ట్రకి ఎంటర్ అయిపోయినాం అనుకుంటా. లాల్ బహదూర్ శాస్త్రి మహా మహావిద్యాలయ్. అది మరాఠీయా? అది చదివినా అంటే నాకు మరాఠీ వచ్చినట్టే. వావ్. ఇది రెండు దాంట్లో చూపిస్తాను. ఈసారి అసలు కన్ఫ్యూజ్ కావద్దు. అదిగో నాందేడ్ స్ట్రేట్. కానీ మనం మహారాష్ట్రలోకి ఎప్పుడు ఎంటర్ అయ్యామో నాకు ఇప్పటిదాకా అర్థమవుతలేదు. నాందేడ్ 87 అంట. ఘోరంగా ఉన్నది ఎండ అయితే. నాందేడ్ మోర్ 87 కిలోమీటర్స్. ఓకే. అవి నీళ్లు కాదు భయ్య, ఎండమావే అంటారు చూసారా, అలా ఉంది పరిస్థితి. దూరంగా చూస్తే నీళ్ళు లెక్కన పడతాను. అది ఎండమావి. ఓ మై గాడ్. ఈరోజు హెల్మెట్ కూడా లేకుండా పోతాను. అయ్యో ఇండెట్రాక్కుంటారా నాయన. గవర్నమెంట్ 80 స్పీడ్ పోమని చెప్పినా కానీ 60 బండి తోలేదు. చల్లగా ఉంటే పాటు 80 కొడుతుండే కానీ వేడి అగాడు. చెప్పులు వేసుకున్న చెప్పులు కాలిపోయినాయి. చెప్పులు కాలి మా బాబోయ్ ఇంకెందుకు లేదు చెప్పడానికి. మొత్తం గ్లోవ్స్ లోపల మొత్తం చెమట అయిపోయింది. వేడి అగాడైతే ఘోరం కొడతారు. మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలకు కంపల్సరీ 10 రూపాయల జ్యూస్ పడాల్సింది. అని అసలు ఎప్పుడు మహారాష్ట్ర బార్డర్ దాటిందో కూడా తెలుస్తుంది. అసలు బార్డర్ దాటినట్టు కూడా లేదు. మంచి పెట్రోల్ బంక్ దగ్గర దాటినట్టుంది కావచ్చు. వావ్. ఇప్పుడే జరిగిన ఒక ఆశ్చర్యం ఏంటంటే 77,500 అంటే మిక్స్ సర్వీస్ రూపీస్ ఇచ్చే సర్వీస్ సెంటర్కి అప్పుడు వచ్చేసింది 77,500. అయితే మహారాష్ట్రలో చోటు చేసుకుంది 77,500. ఆహా ఆహా. ఏమి రోడ్డు ఏమి రోడ్డు. అండ్ ఇవాళ కనుక గ్లోవ్స్ మరిచిపోయి ఉంటే నా పరిస్థితి. మీరు చూస్తున్నది నిజమే. నేను ఇప్పుడు ఒక అడవికి వచ్చాను. ఆ అడవి ఎటువంటిది అంటే మొత్తం ఎండిపోయింది. చెరుకును మొత్తం తీసేసారు. మొత్తం ఎండిపోయింది. అబ్బో ఏమున్నది అది. బాబా బాబా బా. వ్యూ అయితే క్రేజీ, అసలు మామూలు లేదుగా. మంచిగా ఈ టైంలో బండి వేసుకొని 100 స్పీడ్ కొట్టాలి. కానీ 100 స్పీడ్ కొడితే నా బండి ఉంటుందో దేవుడు వెళ్తాడు. మరి 80 స్పీడ్ పోమన్నా కానీ 60 స్పీడ్ పోతాను. ఆహా ఆహా. ఏమి దారి ఏమి దారి ఏమి దారి. రోడ్డు గ్రేట్ రోడ్డు. ఎన్ని సంవత్సరాలు అయిందో చూసి ఇట్లాంటి రోడ్డు. మొత్తం గుంజాడిగా పోయింది. టైం ఎంత కాలేదు, ఒక ½ అవర్ అయింది. దాంట్లో మొత్తం ఎండుగా పోయింది. అర్జెంట్గా చూసేయాలి లేకపోతే ఫట్. టెంపుల్ ఉన్నట్టుంది. ఈశ్వరుడు గణపతి పార్వతి. ఈశ్వరుడు పార్వతి గణపతి. నాందేడ్ స్ట్రైట్ 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 నాందేడ్. ఇంకా 55 కిలోమీటర్స్ ఉంది. ఇది గంట దిగుతలేదు రా. గంట
కిలోమీటర్లు తగ్గుతానే కానీ నిమిషాలు తగ్గుతుంది. ఏమే అని ఎడారి మొత్తం 102 కిలోమీటర్లు. 50 ఇంతకు 50 చూపించినది అప్పుడెప్పుడు. ఇప్పుడు ఇంత తిరిగితే 5 కిలోమీటర్లు వచ్చినాము. ఓ షట్. ఆహా ఇంకో బోర్డు 48. అరే 2 కిలోమీటర్లు అంత దూరం వచ్చినాం కదా. 48 లెఫ్ట్ లెఫ్ట్. ఓ మై గాడ్. అరే మనం తాగలరా పోతారా లేకపోతే సరిపోతుంది అది. పానీపూరియా కింద మధ్యన వాడు తాతారా పానీపూరి. మో 146 46 किलोमीटर और जाना है. हम अब से हिंदी बात करते. मराठी हमारा को नया था. हिंदी बात करते हम. अभी नांदेड़ जा रहा है. उतना गर्मी है. मेरा तो ग्लोव्स बचा रे. है औरंगाबाद शिरडी पुणे मुंबई नांदेड़ अम्मो అని నేనా. ఓ మై గాడ్ షట్. ఓ టర్న్ టర్న్. బా మళ్ళీ అడ్వెంచరా కాదులే. అబ్బా ఉన్నది ఉన్నది. ఇది కూడా ముచ్చట అనుకో. గోవిందా గోవింద. పొద్దుగలైనట్టు అయితే ఇక శ్రీమద్ర మన గోవిందో హాయ్. మళ్ళీ పిక్చర్ కూడా కావాల్సింది. వెనకాల పోవాల్సింది. అమ్మ ఇప్పటికైతే ఫ్రిడ్జ్ ఉంది చాలా. మూసుకున్నా ఇది ఇక. బా చల్లగా ఒక స్ప్రైట్ పడితే కానీ మాట్లే బాడీ. చూద్దాం మళ్ళా పావు గంట కథ గడ్డకి ఏమవుతుంది మళ్ళీ చూడాలి. కానీ ఎండలో ఉన్నదిరా మజా. ఆహా ఆహా ఆహా. వెనకాల బ్యాగు మొత్తం దర్శిపోయింది. ఎండేమో ముంగటికి కొడుతుంది. ఎండేమో పెంకలు ఎక్కువ ఉన్నది. మీద నుంచి ఏమో ఎండ బాగా 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 కొడుతుంది. చూస్తాను కెమెరాగా. నౌ ద టైమ్ ఈస్ ఎగ్జాక్ట్ 3 o'clock అండ్ ద అరైవల్ టైమ్ ఈస్ 3:53. అప్రాక్స్ 4 వరకు పోతాం అనుకుంటాను. రోడ్లు మాత్రం బాగానే ఉన్నాయి కానీ అక్కడక్కడ కొంచెం కొట్టేసినాయి. ఒకటి రోడ్ కూడా కనబడలేదు. జై శ్రీరామ్ జై హనుమాన్. వావ్ నైస్. నాందేడ్ 25 kilometers. ముందు నుంచి లెఫ్ట్ ఓకే రైట్. ఇక్కడ నుంచి లెఫ్ట్ నాందేడ్ స్ట్రీట్ మోర్ 25 kilometers. బాబాయ్ అమ్మ బాబు. గాడి హాయ్. మన మాట అనుకుంటాను కానీ రోడ్లు 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 రోడ్లు. అయ్యో మళ్ళా లెఫ్ట్ చూపడుతుంది. అయ్యో మళ్ళీ దారి తప్పుతామా అడుగుదాం. అడిగేదేం లేదు. అరే డైరెక్ట్ రూట్. అబ్బా చింపాంజీ ఎంత పెద్దగా ఎంత పెద్ద చింపాంజీ. ये क्या है जी. क्या है पान. లస్సీ షేక్ వెల్ బిఫోర్ యూస్ వెనిలా. నిజం చెప్పాలంటే ఆ పెరుగు మొత్తం ఖరాబ్ అయిపోయింది. మళ్ళా ఎట్లా తప్పదు కదా ఒక మజా అయినా తాగాలని. ఒక మజానే తాగచ్చు. ఇందాకనే స్ప్రైట్ తాగిన అంటే మళ్ళీ మజా తాగిన. అంటే చల్లది ఏదన్నా ఎనర్జీ డ్రింక్ పడకపోతే బాడీ మొత్తము డిహైడ్రేట్ అయిపోతుంది. వితిన్ 10 minutes 10 to 15 minutes బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది. నేను తాగినా కానీ చూసిన. ఇందాక 1/2 లీటర్ వాటర్ తాగిన స్ప్రైట్ తాగక ముందు. అలా స్ప్రైట్ తాగిన ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు. అండ్ మళ్ళీ ఇప్పుడు లస్సీ తాగమని అదన్నా తాగుతుంది. దొరకలేదు లస్సీ. నేను ఎక్కడ కూడా అడిగిన దొరకలేదు. కానీ ఎప్పుడు దొరికినా కూడా మనకు అది ఖరాబ్ అయ్యింది. ఇక అడగడం లైట్ తీసుకోవాలి. ఇక నెక్స్ట్ నిజంగా ఈ ఎండలతో నా కళ్ళైతే కాపాడేది వైజర్. వైజర్ ఉండబట్టి చాలా ప్లస్ పాయింట్ నాకు. అలా ఇది లేకపోతే మొత్తం తేడా అయిపోతుంది మొత్తం నాకు. అండ్ 12 kilometers దట్స్ ఇట్. గుడ్ వార్. వావ్ ఇవేం లోడ్ అయ్యా. బ్రిడ్జ్ బా ప్రశాంతంగా నదిలా మళ్ళా సాలంటి గోదావరి. వావ్ స్నానం చేయాలనిపిస్తుంది. బా ఈ ఎండకు
ఫంక్షన్ అయింది అనుకుంటా. అమ్మ బాబాయ్, రోడ్డు మరి చాలా దారుణంగా ఉంది. అమ్మ బాబాయ్, అరే ఏందిరా ఇది ఇంత పెద్దగా ఉన్నది? అరే డీసీఎమా లారీయా లేకపోతే ఇంకేమన్నా? ఒరే పక్కన బండి వస్తుందో తెలుస్తలేదురా. ఓ ఒకటి 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 ఒకటి. నాందేడ్ రోడ్డు కింద నుంచా పైనుంచా కన్ఫ్యూజన్ ఉంది. ఇక్కడ మ్యాప్ 6 కిలోమీటర్స్ చూపిస్తున్నారా? చలో. అయ్యో, నాందేడ్ 5 కిలోమీటర్స్. ముంగటి నుంచి రైట్. గురుద్వార కూడా రైటే. గురుద్వార మనం పోయి కట్టిదే కదా. ఇక్కడ నుంచి రైట్ చూపిస్తుంది. ఉమ్, నాకు తెలిసి నాందేడ్కి వచ్చేసినాం అనుకుంటా. ఎంట్రన్స్ సిటీ, నాందేడ్ సిటీలోకి వచ్చినామా? ఏంటి ఇంకా రాలేదా? ఇంకా హైవే ఉన్నదా? అబ్బా, చలో చలో చలో. మోర్ 5 కిలోమీటర్స్. అరే మనం అటు నుంచి ఇట్లా తిరగలే కదా కొంపతీసి. సూపర్ ప్లేస్, సూపర్ వ్యూ. నేను కొంచెం తక్కువగా ఉన్నాయి. వాట్ ఈస్ దిస్? ముందులో మంచికాయలు. ఫైనల్గా నాందేడ్కి తెచ్చేసినాం. మోర్ 4 minutes టు గో. మోర్ 1.6 కిలోమీటర్స్. ట్రాఫిక్ అయితే ఈ టైంలో కూడా ఘోరంగా హెవీ హెవీ ఉన్నది. అదో నాందేడ్ షహర్. అండ్ ఇక్కడ నుంచి లెఫ్ట్ చూపిస్తుంది. గో లెఫ్ట్. ఈ గురుద్వారా చూద్దాం ఒకసారి, స్ట్రీట్ లెక్క చూద్దాం. యాత్రి నివాస్ గురుద్వారా కాదు కరెక్ట్. ఫైనల్లీ we have arrived గురుద్వార్. అరే అట్రా. అరే మనం బ్యాక్ సైడ్ వచ్చినట్టున్నాం రా. ఫ్రంట్ సైడ్ పోవాలి. ఫ్రంట్ సైడ్ కాదు, ఫ్రంట్ సైడ్. No, this is not the entrance. Hey, का पार्किंग किधर है भैया? इधर पार्किंग किधर है गाड़ी का? आजू बाजू में लगाओ. गाड़ी में ఎంట్రన్స్ ఎక్కడికి లేదనుకుంటా. అక్కడ నిల్చుందిరా. యాక్చువల్గా ఇదే ఎంట్రీ, కానీ పార్కింగ్ నహీ హై. ఇట్ ఇస్ నో పార్కింగ్. ఫైనల్లీ ఈ కేమ్ టు నాందేడ్. గురుద్వారా చెప్పేసాం. నాందేడ్ రావడానికి చాలా రోడ్డు ప్రాబ్లం ఒకటి, ఎండ ప్రాబ్లం ఒకటి. చాలా ఫుల్ డిహైడ్రేట్ అయితే అయిపోయినాం. దిస్ ఈస్ గేట్ నెంబర్ 1 అండ్ దిస్ ఈస్ ద ఎంట్రన్స్. గేట్ నెంబర్ 1. అండ్ ఇప్పుడు దీని లోపలికి పోవాలంటే తలపాక కట్టుకోవాలి. అండ్ లోపలికి అయితే ఏం ఏదో లేదంటున్నారు. తప్ప దే ఆర్ నాట్ అలౌయింగ్ టు ఇన్సైడ్. అండ్ ఇక్కడ మొత్తం షాప్స్ అన్ని క్లోజే ఉన్నాయి. కొన్ని ఓపెన్ ఉన్నాయి అండ్ కొన్ని క్లోజ్ ఉన్నాయి. అంటే ఎండలు కదా, నాకు తెలిసి ఈవినింగ్ వరకు ఓపెన్ చేస్తుండొచ్చు ఏమో. అండ్ ఇక్కడ తీసుకునేవి కూడా ఎక్కువ ఏం లేవు. అండ్ లోపలికి అయితే ఎలవ్ చేయట్లేదు. అండ్ లెట్స్ ర్యాప్ ఇట్ అప్ ఫ్రమ్ నాందేడ్. That's it for today. బయట చూస్తే అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది. గ్రీనరీ, స్టాప్స్, గేట్ 1, గేట్ 2 అంతా ఆల్ ఓవర్. కానీ లోపలంతా పాలగా అయిపోయింది. అండ్ గోల్డ్తో చేసినట్టున్నారు. డిజైన్స్ అయితే లుకింగ్ వెరీ గుడ్. ఇట్స్ లుకింగ్ వెరీ గుడ్. ద గ్రీనరీ.
And just we are starting from Nanded. అంటే ఫోన్స్ అండ్ వెదర్ నాట్ అలౌడ్ చెప్తున్నారు వాళ్ళు అక్కడ ఆల్రెడీ. ఇంకా లోపలికి ఏం తీసుకెళ్ళలేదు. అంటే అట్మాస్ఫియర్ అంతా కూల్గా ఉంది, చాలా నీట్గా ఉంది. అంటే వాళ్ళు అక్కడ అట్లా మెయింటైన్ చేస్తారు. నౌ ద టైమ్ ఈస్ 5:12. అరైవల్ టైమ్ ఈస్ 11:30. 6 hours 20 minutes. చాలా స్పీడ్ కొట్టేయాలి. కిలోమీటర్స్ వచ్చేసి 288 కిలోమీటర్స్ లాంగ్ డ్రైవ్. కానీ ఇక్కడ మహారాష్ట్రలో అంటే ఈ నాందేడ్ ఏరియాలో చాలా మందికి అసలు హెల్మెట్ అనే మాటే తెలియనట్టున్నది. ఏ బండి కూడా హెల్మెట్ లేదు. ఏ క్లాక్ టవర్, క్లాక్ టవర్ టు హైదరాబాద్. అనంతపద్మనాభ, జై శ్రీరామ్. ఇక్కడ కృష్ణుడు శివుడు ప్లస్ అండ్ గోదావరి రివర్. బ్యూటిఫుల్ లొకేషన్. వచ్చేటప్పుడు చాలా తిప్పలు పడుకుంటూ వచ్చాం, కానీ వెళ్ళేటప్పుడు చూడాలి ఎలా ఉంటుందో. అండ్ ఇక్కడ నుంచి లెఫ్ట్. మీరు ఎట్టే పోతురుగా, మనం కూడా పోదాం. ఏయ్ ఏయ్ ఇదిగర్ ఇదిగర్ 74 రోడ్ రోడ్డా. వావ్. అండ్ ఇక్కడ నుంచి లెఫ్ట్ చూపిస్తుంది. గో లెఫ్ట్ ఫర్ హైదరాబాద్. దారి ఇక్కడ ఏం చూపి పెట్టలేదు, ఏం పెట్టలేదు ఇక్కడ. దారి ఏం పెట్టలేదు, అంటే బోర్డ్స్ కానీ అవన్నీ ఏం లేవు. ర్యాండమ్గా మ్యాప్ చూపిస్తున్నా వెళ్ళిపోతున్నా, చూడాలి ఎంతవరకు పోతున్నా. కెమెరా దిస్ ఇస్ 20 రూపీస్ ఓన్లీ. 20 రూపాయ 20 రూపీస్. 30 రూపీస్ అంటే ఫుల్ ఇస్తాడు. చూడు చూడు చూడు, 20 రూపీసా. చలో, బండి కూడా ఒక 5-10 minutes జస్ట్ దొరికింది. హైదరాబాద్ 260 కిలోమీటర్స్. అరే ఏందో ఇది, సబ్ స్టేషనా లేకపోతే ట్రాన్స్ఫార్మర్ యూనిట్ అయి దిగుతూ ఉన్నాయి. ట్రాక్టర్ల సెటప్ క్రేజీ. ఫోన్లు పగిలిపోతాయి దగ్గర ఉంది. హాయ్ ఓయ్ 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 ఓయ్. అమ్మో దుర్మిచ్చారు కొండంగు. ఫస్ట్ టైం మహారాష్ట్రలో టోల్ గేట్ చూసా. కళ్యాణ కేలి కళ్యాణ కేటి టోల్. ఇలాంటి రోడ్డు చూసి చాలా రోజులు అయింది. ఇక్కడ నుంచి అక్కడికి అప్రాక్స్ ఒక 2-3 కిలోమీటర్లు ఉంటుందా. మిట్టు పక్కన ఎడారి, అంటే పొలమే కాకపోతే కట్ చేశారు, చేతికి తీసేసారు. ఇంకా వాట్ ఇస్ దిస్ మహారాష్ట్ర నౌ. ఇంకొకటి చూపిస్తుంది అక్కడ చంద్రుడు, అండ్ ఇక్కడ సూర్యుడు అస్తమిస్తున్నాడు. సూర్యుడు
ఫుల్లీ గుడ్. ఐ థింక్ ఇది నర్సీ అనుకుంటా. సో డోంట్ నో హౌ టు సీ. టర్నింగ్ ఎక్కడి నుంచి ఎక్కడ పెట్టారు తెలియదు. నిజామాబాద్ లెఫ్ట్, లెఫ్ట్ సంగారెడ్డి 161 సంగారెడ్డి, యాదగిరి సంగారెడ్డి. ఈ ట్రాఫిక్ దారుణంగా ఉన్నాను. నర్సీ అది. అండ్ సంగారెడ్డి 161 కిలోమీటర్స్. అంటే వచ్చేటప్పుడు నిజామాబాద్ నుంచి వచ్చాం కదా, ఇవాళ నిజామాబాద్ కాకుండా అంటే సంగారెడ్డి నుంచి డైరెక్ట్ చూపించేస్తున్నాం. తొందరగా వెళ్దాం. అంటే మనం వచ్చేటప్పుడు జ్ఞాన సరస్వతి టెంపుల్ నుంచి వచ్చాం కదా, అందుకని చెప్పేసి మనకు నిజామాబాద్ నుంచి వచ్చాము. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్తున్నాం కదా, నాందేడ్ నుంచి వెళ్తున్నాం కదా, కానీ ఇది దగ్గర అవుద్ది. ఈవినింగ్ కావస్తుంది. ట్రాఫిక్ చాలా హెవీ ఉంది మహారాష్ట్రలో. అండ్ ప్లస్ రోడ్డు అండ్ సంగారెడ్డి రోడ్ మన ఈ రోడ్డు నాందేడ్ టు సంగారెడ్డి రోడ్ అయితే మరీ టూ మచ్. చూడాలి ఇంకా ముందు ముందు ఇంకెన్ని చూడాల్సి వస్తుంది. అరే 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 ఏం ప్లేస్ రా ఇది. కేజీఎఫ్ లో ఇంట్రడక్షన్ సీన్ లెక్కనే ఉన్నదిగా. క్రేజీ 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 క్రేజీ. ఒకసారి ఇంకా ఎంత దూరం అది చూద్దాం. బట్ మనం చాలా దూరం వచ్చేసాము. చూసుకోకుండా కొట్టేసాను. అండ్ మోర్ 190 కిలోమీటర్స్. అరవల్ ఈజ్ 11 o'clock. అండ్ అది తెలిసి ఇంకొక ½ గంటలో మహారాష్ట్ర బార్డర్ దాటేస్తాం. అంటే యాక్చువల్గా తొందరగా దాటేద్దాం అనుకున్నాం కానీ కుదరలా. అలాగే గోదావరి రివర్ క్రాస్ షేర్వా. ఇది హిందీలో ఉంది, ఏమో అర్థం కావట్లేదు. మరాఠీలో అర్థం కావట్లేదు. హిందీ అంటే వీ కెన్ ట్రై కానీ మరాఠీ కాంట్. ధన్యవాద్. అండ్ ఐ థింక్ దిస్ ఈస్ ద సెకండ్ టోల్ గేట్. అరే లైట్లు బంద్ చేయరు రా, లైట్లు బంద్ చేయరు. మర్చిపోతున్నారు అమ్మ లైట్ల పోయినట్టు. చూడ కనబడదు కదా ముంగట ఒక్క కళ్యాణ్ కేటి టోల్ ప్లా. అరే ఈ రోడ్లకేంచి పోవాలంటే రేపు పొద్దుగాల పోతారా? అక్కడ ముంగడికేంచి హెడ్ లైట్లు వేసి కొడుతుర్రు. ఒక రోడ్ అసలు 1% కూడా కనిపిస్తలేదు. ఎట్లా పోవాలి రయ్యా? వచ్చింది గుర్రే. మంచిగా ప్రశాంతంగా నిజామాబాద్ రోడ్డు కానీ హైవే మీదకి వెళ్ళిపోవచ్చు. ఈ టోల్ ప్లాజా పెట్టండి కానీ ఇది ఏం లేదు. టోల్ ప్లాజానే ఉన్నది, రోడ్డు ఎంత మాత్రం ఉన్నది. ప్యాచ్ వేసి ఏడలో కూడా కనబడతలేదు. ఆహా, ఇది అడిగరా నీకు ఎంత నాటకం. పొద్దునైతే ఎండతో బాధ, రాత్రి అయితే ఇక లైట్లతో బాధ. హైదరాబాద్ 199. హుమ్నాబాద్ రిటర్నా వారిని. హుమ్నాబాద్ పోతే ఇంకొకటే రోడ్డు చూడనక్కర్లా, వెళ్ళిపోవచ్చు. ఏదో చిన్న స్మాల్ టౌన్లో ఉంది. అండ్ హైదరాబాద్ చూసాక ఇందాకే 199 కిలోమీటర్స్ స్ట్రైట్. అంటే హైదరాబాద్ టు సంగారెడ్డి ఎంత ఉందో ఐడియా లేదు, ఓన్లీ హైదరాబాద్ నేను చదివా. 199 అని ఉంది. బెట్ట కొడితే ఒక 3 గంటలు 4 గంటలు 4 hours ఫ్రమ్ నౌ. చూడ రోడ్డు ఇలా ఉంటే కష్టం, వెళ్ళలేము. నార్మల్గా హైవే రోడ్స్ అయితే 60 to 80 స్పీడ్ వెళ్ళినా కానీ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ 40 to 60 మేనేజబుల్ అవుతుంది. అయితే 1 గంట 2 గంటలకు పోతున్నాను.
కొంచెం హైవే రోడ్ వస్తేనే ఒక 11 వరకు అట్లా వెళ్ళగలుగుతాం. చూడాలి, వీ హ్యావ్ టు ట్రై అవర్ లెవెల్ బెస్ట్. వామ్మో, వచ్చిందిరా రోడ్డు ఇక్కడ కూడా. సాధారణంగా రోడ్డు వచ్చిన నేషంతో పెడతారు రోడ్డు మధ్యలో ఆపని. ఇది ఎక్కువ తెలిసి చౌరస్తారా కాబట్టి ఆపింది వచ్చి విడగా కాపుతుంది మొత్తం ఏందో ఒకట ఏం లేదు చౌరస్తారు కదా. ఇది పెద్ద బస్ స్టాప్ ఉంటున్నది. మెట్రో బస్సు తెలంగాణ ఏంది? అమ్మ బాబోయ్, తెలంగాణ బస్సు బా జర రూపాయి తీసుకుంటాయిందిరా. వీటికి సంగారెడ్డి అనా బండి పక్కన వాడేసి మంచిగా సంగారెడ్డి బస్సు వేసుకుని వెళ్ళిపోతే అయిపోతుంది. మరడ 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 అయితే ఇది మహారాష్ట్ర బార్డర్. ఓ బెంగళూరు, చెన్నై, నిజామాబాద్ మళ్ళీ ఎందుకు వచ్చిందిరా? నిజామాబాద్ అటే కదా, అయితే మీకు వచ్చింది కదా. నాకు రావాల్సింది హైదరాబాద్ కదా. ఓ మై గాడ్, హైవేస్ థ్యాంక్ యూ వెరీ మచ్, బచాయించుర్రా. లేకపోతే 2 గంటలకు పోతేనేమో అనుకున్నాను ఆ రోడ్లు అయితే. అండ్ హౌ మెనీ కిలోమీటర్స్? హైదరాబాద్ 194, సంగారెడ్డి 134. 134 గంటలు కొట్టమంటారా? వద్దులే, 2 గంటలలో కూడా. యాక్చువల్లీ ఇందాక మహారాష్ట్ర వచ్చింది ఆర్టీఓ, అది నాందేడ్ ఆర్టీఓ అని ఉంది అక్కడ. అండ్ దిస్ ఈస్ తెలంగాణ ఆర్టీఓ. ఎయిర్పోర్ట్ లా ఏరోప్లేన్ నడుపుతున్నట్టున్నాయి నాకు ఇక్కడ. ర్యాండమ్ ర్యాండమ్ లైఫ్ క్రేజీ క్రేజీ. అలా సంగారెడ్డి హ్యావ్ ఎంత బాగా చేశాడు. అండ్ తెలంగాణలో వచ్చిన ఫస్ట్ టోల్ గేట్. కానీ తెలంగాణ రోడ్స్ ఎంటర్ అయిన తర్వాత కొంచెం చల్లదనం ఎక్కువ పెరిగింది. అంటే మరీ వేడి కాకుండా చాలా చల్లగా వస్తుంది కింద మంచిగా కళ దగ్గర. పొద్దుగా అయితే మొత్తం పెంక మీద పోయినట్టున్నాయి మధ్యాహ్నం 1 గంటకి 2 గంటకు. ఏమో ఓవర్నాయను రేమో చల్లగా చల్లగా తాగుతాను. అండ్ టోల్ గేట్ ధర్మారం. ఏముంటుందంటే మన ఫ్యామిలీ ఆఫ్టర్ ఎ లాంగ్ రైడ్ ప్రశాంతంగా ఒక ఛాయ్ తాగాము. టీ తాగాక కొంచెం ప్రశాంతంగా ఉన్నది. అండ్ ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా చాలా చల్లగా ఉన్నది. నువ్వేమో 100 ఇస్తావు, నేనేమో 80లోనే పోవాలి, 60 నుంచి 80లో నుంచి. వై వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్? ఓ మై గాడ్, ఫ్యూయల్ ఫినిష్. ఆహా, రిజర్వ్లో పెట్టాలి. ఫస్ట్ పెట్రోల్ బంక్లో కొట్టించేసారు పెట్రోల్. ఆహా, ఇది ఆడిందిరా అని తగులుతున్నాడు. అయినా వచ్చేటప్పుడు మార్నింగే కొట్టించాను ట్యాంక్. పెట్రోల్ బంక్ అనమాట. పెట్రోల్ సంగారెడ్డి 37 కిలోమీటర్స్. సిక్స్టీ 30 కిలోమీటర్ల నుంచి ఒక్క పెట్రోల్ బంక్ లేదు. అయిపోతుందేమో అనుకున్నా, రిజర్వ్ వచ్చినా తెలుసా. ఒక పెద్ద బాధ తప్పింది. హైదరాబాద్ 96 కిలోమీటర్స్. అండ్ థర్డ్ టైం ట్యాంక్ ఫుల్.
ఈ ట్రిప్లోనే అండ్ ఫస్ట్ టైం జియో దాంట్లో కొట్టించిన ట్యాంక్ ఫుల్ 900 అబో వచ్చింది. అమ్మో వారినైనా టోటల్ మొత్తానికి ఏం లేకుండే మళ్ళా రేపు పోయిన 2 రోజులు గుర్తా ఇంకా ఇంటికానే ఉంటుంది కదా ఏం పర్లేదు అనమాట. అట్లా ఇంకా ఇక వెళ్ళిపోవడం ఇక నో టెన్షన్ ఫ్రీ ఏదో జరిగేసింది. అండ్ హైదరాబాద్ ఈస్ 96 కిలోమీటర్స్. ఇక్కడ మన మహారాష్ట్ర బార్డర్ దాటినప్పటి నుంచి థర్డ్ అనుకుంటా, సెకండ్ అనుకుంటారా, టోల్ గేట్ అనేది డిఫరెంట్గా ఉంది ఇది. పోలీస్ కిలోమీటర్ చెప్తాను. అండ్ సంగారెడ్డి ఈస్ మోర్ 15 కిలోమీటర్స్ ఓన్లీ. హైదరాబాద్ రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము. నెక్స్ట్ ఇస్ పటాన్ చెరువు. అంటే అంటే ఈజీగా వెళ్ళిపోతాం. టైం ఇప్పుడు అప్రాక్స్ 10 అవుతుంది. 11:30 వరకు ఇంటికి వెళ్ళిపోతాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అండ్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. టాటా, బాయ్ బాయ్. జై జై మాతా.